2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టీమ్స్ మధ్య జరిగిన ఫైటింగ్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో కొన్ని రికార్డ్స్ కూడా నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తన వన్డే కెరీర్లో 8వ సెంచరీని సాధించాడు. దీంతో కేవలం 51 ఇన్నింగ్స్లోనే ఈ ఫీట్ సాధించిన గిల్ 57 ఇన్నింగ్స్లో శిఖర్ ధావన్ పేరు మీద ఉన్న ఈ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అదేవిధంగా 124 బాల్స్లో సెంచరీ చేయడంతో 2010 నుండి ఇండియా తరపున స్లోగా సెంచరీ చేసిన 4వ ప్లేయర్ కూడా నిలిచాడు. శుభ్మన్ గిల్ కి ముందు 138 బాల్స్ తో సచిన్ టెండూల్కర్, 128 బాల్స్ తో రోహిత్ శర్మ అండ్ 125 బాల్స్ తో మనోజ్ తివారీ ముందు స్థానాల్లో ఉన్నారు. అదేవిధంగా 69 బాల్స్ లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న గిల్ కి తన ఓడిఐ కెరీర్ లో ఇదే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో రిషద్ హుసేన్ బౌలింగ్ లో అవుట్ అయిన కోహ్లీ ఒక చెత్త రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. 2024 నుండి వన్డేల్లో 5 సార్లు లెగ్ స్పిన్నర్ ని ఎదుర్కొన్న కోహ్లీ 5 సార్లు లెగ్ స్పిన్నర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. అదేవిధంగా లెగ్ స్పిన్నర్ పై కోహ్లీ యావరేజ్ చూసుకున్న కేవలం 6.2 మాత్రమే ఉంది. ఇక ఈ మ్యాచ్ లోనే వన్డేలో 11,000 పరుగుల మైలురాయిని దాటిన రోహిత్ శర్మ ఈ ఫీట్ ని సాధించిన 4వ ఇండియన్ ప్లేయర్ గా రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. అలాగే ఓవరాల్ గా ఈ ఫీట్ ని సాధించిన 10th ప్లేయర్ గా కూడా నిలిచాడు. అదేవిధంగా కేవలం 260 ఇన్నింగ్స్ లో 11,000 పరుగులు చేసిన రోహిత్ శర్మ వేగంగా ఈ ఫీట్ ని అందుకున్న సెకండ్ ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ కి ముందు 222 ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ ని అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 5 వికెట్ హాల్ తో ఆదరగొట్టిన మహమ్మద్ షమి ఛాంపియన్స్ ట్రోఫీలో తన బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ని నమోదు చేశాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో 5 వికెట్ హాల్ సాధించిన 2వ ప్లేయర్ గా మహమ్మద్ షమి నిలిచాడు. దీనికి ముందు 2013లో రవీంద్ర జడేజా ఇండియా తరపున మొట్టమొదటి 5 వికెట్ హాల్ ని సాధించాడు. అదేవిధంగా షమి యొక్క 5 for 53 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా తరపున సెకండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ గా ఉన్నాయి. మొదటి ప్లేస్ లో 5 for 36 తో జడేజా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ 5 వికెట్ హాల్ తో ఐసీసీ వన్డే టోర్నీలో తన 5వ వికెట్ హాల్ ని సాధించడమే కాకుండా ఎక్కువ 5 వికెట్ హాల్ సాధించిన బౌలర్ గా కూడా టాప్ ప్లేస్ లో నిలిచాడు. అలాగే 72 వికెట్స్ తో షమి ఇండియా తరపున ఐసీసీ ఈవెంట్స్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా కూడా రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదే మ్యాచ్ లో షమి వన్డే కెరీర్ లో 200 వికెట్లు తీసిన బౌలర్ల లిస్ట్ లో కూడా చేరిపోయాడు. 104 మ్యాచ్ల్లో 200 వికెట్లు సాధించిన షమి వేగంగా ఈ ఫీట్ ని సాధించిన బౌలర్ గా సక్లైన్ ముస్తాక్ తో కలిసి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 102 మ్యాచ్ల్లో ఈ ఫీట్ ని సాధించిన మిచెల్ స్టార్క్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అలాగే కేవలం 5,126 బాల్స్ లోనే 200 వికెట్లు పడగొట్టిన షమి తక్కువ డెలివరీస్ లో ఈ ఫీట్ ని అందుకున్న బౌలర్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. దీనికి ముందు 5,240 బాల్స్ తో మిచెల్ స్టార్క్ యొక్క రికార్డ్ ని షమి బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఫైటింగ్ సెంచరీ సాధించిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ తౌహిద్ హృదయ్ ఛాంపియన్స్ ట్రోఫీలో డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ చేసిన 11th ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే ఈ ఫీట్ సాధించిన 2వ బంగ్లాదేశ్ ప్లేయర్ గా తమీమ్ ఇక్బాల్ తర్వాత నిలిచాడు. అదేవిధంగా 3వ నాన్ ఓపెనర్ గా టామ్ లాథమ్ అండ్ మహమ్మద్ కైఫ్ తర్వాత ఈ రికార్డ్ ని సాధించిన ప్లేయర్ గా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో జాకర్ అలీ యొక్క క్యాచ్ ని పట్టుకున్న కోహ్లీకి ఇది వన్డేలో 156వ క్యాచ్. దీంతో వన్డే ఫార్మేట్ లో ఎక్కువ క్యాచ్లు పట్టిన ఇండియన్ ఫీల్డర్ గా మహమ్మద్ అజారుద్దీన్ తో కలిసి టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఈ మ్యాచ్ లో హృదయ్ అండ్ జాకర్ అలీ కలిసి 6th వికెట్ కి 154 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. దీనితో ఛాంపియన్స్ ట్రోఫీలో 6th వికెట్ కి లేదా అంతకంటే డౌన్ ది ఆర్డర్ లో ఇదే బెస్ట్ పార్ట్నర్షిప్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.